ఈ ఫిగర్ కొంచెం అబ్జర్వ్ చేస్తుంది అంటే మ్యాలేటు కర్వ్ ఇన్ ద గివెన్ ఫిగర్ విచ్ కాంపోనెంట్ హ్యాస్ థిన్ అవుటర్ వాల్ అండ్ హైలీ థిక్ అండ్ ఇన్నర్ వాల్. ఇందులో ఏంటంటే సిడిఏ అని బి అని ఇచ్చాడు. అంటే ఏ అంటే ఏంటంటే ఏ ఈస్ సబ్సిడరీ సెల్స్ అండ్ దిస్ ఈజ్ ద 24 పేపర్లో సరిగ్గా ఆన్సర్స్ రాలేదు, అందుకే తికమగ పేపర్ ఉంది, అంత కాంట్రవర్సీగా ఉంది. ఏసియా డి జనరల్గా ఏంటంటే స్టొమాటో మోస్ట్ ప్లాంట్స్ ఫోటో యాక్టివ్ అంటే డ్యూరింగ్ డే టైం ఏంటంటే ఓపెన్ అవుతాయి, నైట్ టైంలో క్లోజ్ అవుతాయి. అంటే జనరల్గా ఏంటంటే బట్ ఇన్ సక్యులెంట్స్ క్యాక్టివ్ బయోఫిలన్ నోటెడ్ దట్ ట్రాన్స్లేషన్ అక్కర్ ఎట్ night, that is through the stratoactive stomata that open during the night remain closed daytime. జీరోఫైట్స్ కదా ఇవన్నీ కూడా, బయోఫిలం క్యాక్టివ్ ఇవన్నీ కూడా జీరోఫైట్స్ కాబట్టి దే కెనాట్ లూజ్ దేర్ వాటర్ ఫ్రమ్ దేర్ బాడీ. ఏంటంటే సబ్సిడరీ సెల్ బి అనేది అసలు ఇది అడగకూడదు. ఇది ఈ లోపల ఏంటంటే మైక్రోఫైబ్రిల్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే సెల్ వాల్ కదా, సెల్ వాల్కి పెప్టిన్ అలాంటివి ఉంటాయి కదా, సెప్టిన్ అది అడనివ్వకూడదు అసలు. అందుకే కంట్రావర్స్ అయింది ఈ ఎంసెట్ కాదు, అందుకే కంట్రావర్స్ అయింది నీట్ అంతా ఈసారి 2024. ఇది మిడిల్ ల్యామెల్లా కిందకి వస్తుంది కదా, ఇది ఒకదానికి ఒకటి అటాచ్ అయింది. ఇది ఏంటంటే ఇది సి అడిగాడు. సి ఏంటి? గాడ్ సెల్ ఈజ్ ఆన్సర్. ఎందుకంటే ఈ అవుటర్ థిన్ వాల్, ఇన్నర్ థిక్ అండ్ వాల్ ఎందుకు ఉంటుందంటే ఓపెనింగ్ క్లోజింగ్ దాని ప్రెషర్ అవసరం కదా, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇక్కడ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్ని తట్టుకోవాలి, వాల్ ప్రెషర్ని తట్టుకోవాలంటే ఇది థిక్గా ఉండాలి. కాబట్టి ఇదే స్టొమాటల్ పోరు, దీన్నే ఇది డి అనేది స్టొమాటల్ పోరు. ఇందులో మైక్రోఫైబ్రిల్స్ లోపల ఉంటాయి, క్లోరోప్లాస్ట్, డిఎన్ఏ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే ఓన్లీ గాడ్ సెల్ అడిగాడు జనరల్గా. అయితే ఈ స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ ఎలా అవుతుందంటే, ఇక్కడ స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ ఎలా అవుతుందంటే డే టైంలో ఏంటంటే ఇది డే టైంలో మ్యాలిక్ యాసిడ్ ఫార్మేషన్ అవుతుంది. సన్లైట్ సమక్షంలో ఏంటంటే మ్యాలైట్ ఫార్మేషన్ జరుగుద్ది. ఈ కేప్లెస్ అయాన్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. బయట ఉన్న కేప్లెస్ అయాన్స్ అన్నీ కూడా ఇక్కడ బయట సబ్సిడరీ సెల్స్ ఉన్న కేప్లెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. బయట ఉన్న సబ్సిడరీ సెల్స్ దగ్గర ఉన్న కేప్లెస్ అయాన్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే సైటోప్లాజం ప్రెషర్ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సైటోప్లాజం స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి ప్రెషర్కు ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట. తర్వాత ఏమైతే గ్రాడ్యువల్గా ఈ హైడ్రోజన్ అయాన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి స్లోగా. డ్యూరింగ్ నైట్ టైం ఏమవుతుందంటే ఇవి రివర్స్ అవుతాయి అన్నమాట. కేప్లెస్ అయాన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, హైడ్రోజన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ప్రెషర్ అనేది సైటోప్లాజం వీక్ అవుతుంది. వీక్ అవడం వల్ల ఏమవుతుందంటే H+ అయాన్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ క్లోజ్ అవుతాయి అన్నమాట. డ్యూరింగ్ నైట్ టైం they would be closed, during daytime would be open. That's it. This is the stomatal aperture. ఇది గాడ్ సెల్. వాళ్ళు ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే ఇది థిన్ వాల్ ఉన్నది, ఇది థిక్ అండ్ వాల్ ఉంది, ఏంటి అన్నాడు. అంటే గాడ్ సెల్. ఇందులో మైక్రోఫైబ్రిల్స్ ఉంటాయి, క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఇంకా చాలా ఏమేమి ఉండాలో సెల్లో అవన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే అవుటర్ సెల్ వాల్ అనమాట. అదే కాల్షియం పెక్టేట్ అంటారు కదా, కాల్షియం పెక్టేట్, సెల్యులోస్, పెక్టిన్, సూబరిన్, క్యూటిన్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఇది అడగాల్సిన అవసరం లేదు. అందుకే కంట్రవర్సీ అయింది మొత్తం పేపర్ అంతా. చాలా ఇప్పుడు పెప్టిడేజ్ అనేది కార్బాక్సీ పెప్టిడేజ్ అనేది ప్యాంక్రియాస్లో రిలీజ్ అవుద్ది. ఇదేంటంటే జువాలజీ పార్ట్, బాటనీలో వచ్చేస్తుంది. 5th క్వశ్చన్ అదే కదా.